ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలంలో పాల్గొనుట ద్వారా వాక్యము వాగ్దానము ఇచ్చిన దేవునికి వందనాలు తెలుపుతూ మార్చి 15వ తేదీ 2025 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధముగా ఈరోజు దేవుని శిలువ స్వస్థత వాక్య వాగ్దానం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమ్మ, యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలములో కొనసాగుతున్న మనము మన పాప శాపాలను ఆయన శిలువపై వేసి పరిహరింప చేసుకోవాలని గొప్ప ఆసక్తి, విశ్వాసము కలిగి ఉంటున్నాం. ప్రతిరోజు తప్పక వింటూ ఆయన కృపావాత్సల్యతను నింపుకొనుచున్న మనం శిలువనాథుడైన యేసుక్రీస్తు నిరంతరం వందనములు తెలుపుదాం. ఏదో ఒక పనిలో నిరంతరం కాలంతో పోటీ పడుతున్న వారందరూ దేవుని వాక్యం అంటే ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాం. అట్టివారు దేవునికి కొంత సమయం ఇవ్వగలిగితే ఎన్నో రెట్లు దీవెనలు, మేలులు పొందుతాం. పనులన్నిట్లో విజయం సాధిద్దాం. ముఖ్యంగా శిలువ వాక్యాలు వినడానికి, ధ్యానాలకు కొంచెం ఆసక్తి చూపి శిలువ వద్దకు రండి, శిలువను ఆశ్రయించండి. ఎందుకంటే మన కొరకు తన స్వరక్తం ఇచ్చి కొన్న యేసుక్రీస్తును, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటే పాపాలు, శాపాలు, సైతాను క్రియలన్నీ కూడా మనల్ని అంటకుండా ఏ పనిలోనైనా శిలువనాథుడు మనకు తోడయుండి గొప్ప ధైర్యం కలిగి ఉంటాం. అన్యాయపు తీర్పు నొంది ఆయన మనకు న్యాయం చేకూర్చి అన్యాయానికి గురి కానివ్వలేదు. మనకు నిరంతరం తోడయుండి ఏ ఆకస్మిక శోధనలు రాకుండా ఆపదల నుండి మనల్ని తప్పించి తనపై వేసుకుని ఆ భారంను మోసెను. మనం ఆయన బిడ్డలమే కదా, ఆయనను అనుసరించేవారమే కదా. శిలువను ప్రతి సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క కృపలను పొందాలి. యేసుక్రీస్తు రక్తమే మనకు కాపుదల, యేసు రక్తమే మనకు విజయం. మరి ఆయనను సిలువకు అప్పగించింది ఆయన స్వజనులే కదా, అబ్రహాము పిల్లలమని చెప్పుకునేవారే కదా. అబ్రహామునే సృష్టించిన దేవుని కుమారుని సిలువకు అప్పగించినారు. ఆయన ప్రజలమైన మన పాపాలు, దోషంలే ఆయన సిలువపైకి అంటగొట్టినవి, కాళ్ళల్లో చేతుల్లో మేకులు గుచ్చినవి. ఆ విధంగా తన వాళ్ళనైనా మన కొరకు, మన జీవితంలో రక్షణ కొరకు ఆయన సిలువకు కొట్టబడెను. కావున ఈ తరుణంలో సిల్వ ధ్యానములు, వాక్యములు వింటూ జ్ఞప్తికి తెచ్చుకుంటే వ్యాధులు, బాధలు దింపుకుని సిల్వనాథుడైన యేసుక్రీస్తు దీవెనలు ఎల్లప్పుడూ మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నిపమించ
अपराधिनि యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా. అక్షయ భాగ్యమునియా మోక్షంబు చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. దాహంబు గుణ